బ్రేకింగ్ న్యూస్. హనుమకొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు ఉన్నట్టు సమాచారం రావడంతో తీవ్ర కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టు పరిసరాలను ఖాళీ చేయించి బాంబు నిర్వీర్య దళం క్లోజ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ప్రతి కోణాన్ని సవివరంగా పరిశీలిస్తూ అనుమానాస్పద వస్తువుల కోసం శోధన కొనసాగించారు. ఈ సందర్భంగా సుబేదారి సిఐ రంజిత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బాంబు ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు అన్ని చర్యలు తీసుకున్నాం. కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేస్తున్నాం. ప్రస్తుతం ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదు. ప్రజలు, న్యాయవాదులు, సిబ్బంది ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భద్రతకు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ ఘటనలో కొంతసేపు కోర్టు కార్యకలాపాలు నిలిపివేయగా భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సుబేదార్ సిఐగా పనిచేస్తున్నాను. ఈరోజు సుమారు 10:20 ప్రాంతంలో ఫ్యామిలీ కోర్టు మేడం గారికి అనోనమస్ మెయిల్ బాంబు గురించి రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మాకు సమాచారం రాగానే నేను బీడీ టీం సహాయంతో కోర్టు ప్రిన్సెస్కి వెళ్ళి క్షుణ్ణంగా అన్ని కేసెస్ తనిఖీ చేసి తనిఖీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి సస్పిషియస్ ఐటమ్స్ దొరకలేదు. ప్రస్తుతం వారు ఇచ్చిన పిటిషన్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. దాన్ని టెక్నికల్ సపోర్టు, సైబర్ టీమ్ సపోర్ట్ తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఒకటేసారి మనం ఒక కంక్లూజన్ రాలేము. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రకంగా వచ్చింది అనేది మన టెక్నికల్ టీం దాన్ని వర్క్ చేస్తున్నారు. వారి సపోర్ట్తో మనం వర్కౌట్ చేయడం. మీ దగ్గర ఏదైనా ప్రింట్అవుట్ లాంటిది ఏదైనా ఉందా సార్? వచ్చిన మెయిల్ ఐడి మీకు ఏమైనా కాపీస్ సెండ్ చేశారా? చేశారు. వాళ్ళు పిటిషన్తో పాటు కాపీస్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు ఫైల్ చేశారా? అవును. ఓకే, మాకు ఏదైనా ఉంటే సమాచారం. ఓకే సార్, 4 బెదిరింపు కాల్స్ వచ్చినాయి. దాంట్లో కలెక్టరేట్ ఒకటి, కోర్టు మీద 3 వచ్చినాయి. దాంట్లో మొత్తం 3 కేసులు, ఇప్పటివరకు 3 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. 3 కేసులు కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. దాని మీద సైబర్ టీము, టెక్నికల్ ఐటీ కోర్ టీము వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఎంత టైం పడుతుంది సార్? అంటే దాన్ని టెక్నికల్గా మనం ఇంత టైం అనేది చెప్పలేము. అది అంటే డిఫరెంట్ ఏరియా నుంచి వస్తాయి. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఏదైనా వ్యక్తిగతంగా వచ్చిందా లేకపోతే ఏదైనా సంస్థల ద్వారా? అది ఇప్పుడే మనం ఏ రకంగా చెప్పలేము. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.